ఇక్కడ ఇప్పుడు అయితే కాంగ్రెస్ నుంచి వీళ్ళు ఒక 4 టికెట్లు వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు బై ఎలక్షన్. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎవరికి ఇస్తారని చూస్తారు. ఎవరికి ఇస్తా బాగుంటుంది బీఆర్ఎస్ వాళ్ళ భార్యకి ఇస్తారని చెప్పి డిక్లేర్ చేసింది కదా ఇలా. మాగంటి గోపినాథ్ భార్యకి ఇస్తారంటే ఇవాళ మళ్ళీ డిక్లేర్ చేసింది కదా. ఎవరికి ఇచ్చినా మనకి ఎవరు నిలబడతారో మనిషిని చూసి చేస్తామండి. ఏ పార్టీ అనేది లేదు, ఏది లేదు. అది ఏమున్నాయడం మీకు ఇంకా సమస్యలు సమస్యలు మస్తున్నాయి. ఎవరు తిరుగుతున్నాడు? గెలిచినప్పుడు తిరుగుతాడు ఎవడే కానీ, మళ్ళీ గెలిచినాక ఎవరు తిరగాడు, ఎవరు రాడు కూడా రాడు. మాగంటి గోపినాథ్ గెలవక ముందు ఒకసారి వచ్చిండు, గెలిచగానే డోర్ ఇంటిలో తిరుగుతున్నాడు. ఒక్కసారి కూడా రాలేదు గెలికి. మళ్ళీ గెలిచినాక డోర్ తిరుగుతున్నాడు కానీ తిరగలేదు అని చెప్తున్నా. గెలవక ముందు వచ్చిండు, గెలిచినాక మళ్ళీ కథం ఎవడు కనిపాడు, ఏ రాజకీయ నాయకులు కనిపారు. ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఉన్నాయి కదా మున్సిపల్ కానీ ఉన్నాయి కదా. అదే మనకు క్యాండిడేట్ మన మంచోడు అయ్యి ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే మంచోళ్ళు అయితే ఇస్తాం. కార్పొరేటర్ ఎవరైనా అని కార్పొరేటర్ ఇప్పుడు లేదు కదండి. కార్పొరేటర్ అందుబాటులో ఉంటాడా? ఉంటుంది అంటే ఇక్కడ రాదు కానీ ఆమె తిరుగుతుంది, పబ్లిక్లో తిరుగుతుంది కానీ ఇక్కడ ఉండలేదు. రేషన్ కార్డులో వచ్చినాయా చాలా మంది? ఏమో నాకైతే లేదు. మరి నేను ఇంచుమించు 10 ఏళ్ళకి వెళ్ళి పెట్టుకుని ఇప్పటివరకు రాలేదు. 10 ఏళ్ళ నుంచి చాలా 20-30 లక్షల పైన ఏడికెళ్ళి చేసిండు. ఎవరికి ఇచ్చిన కావాల్సిన ఉన్నాయి అంతే. ఎవరికి రేషన్ కార్డు లేదు, కరెంటు కూడా లేదు, ఫ్రీ ఏది లేదు. నాకు గవర్నమెంట్ పథకాలే లేవు ఏది. ఎందుకనట్లా మరి? ఏవో పెట్టుకున్నాక రాలేదు. ఎన్నిసార్లు ఇచ్చారు అప్లికేషన్? ఇచ్చాము, వస్తుంది అంటే ఇప్పుడు ఎవరు లేదు. రేషన్ కార్డుకి అయితే పెట్టుకున్నా కానీ రాలేదు. 10 సంవత్సరాలు ఉన్నాడు కదా గోపినాథ్. వస్తున్నాయి కదా, మాకు కనిపిస్తున్నా అబ్బా, మాకు ఎవరు కనిపించారు కదా. మరి ఇప్పుడు ఏం రెస్పాన్స్ లేదా మరి? ప్రజావానికి పోయి మాట్లాడు వాళ్ళు ఇచ్చిందంతో మనం కష్టం చేయండి తప్పదు కదా. కష్టం చేస్తే మనకు వస్తుంది అంతే. ఎవడేమి ఇచ్చేది ఉండదు కదా. మనం పని చేసుకుంటే మనం బతాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ జాబ్ నువ్వు చేసుకుంటేనే నీకు జీతం వస్తుంది, అంతేనా కదా. కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది తెలియదన్న, కానీ కాంగ్రెస్ వస్తుంది. నేను ఎప్పటికీ ఉంటాను. నేనా బస్తే మాత్రమే పడ్డది. ఎన్ని 50-60 ఏళ్ళు అయింది. ఎట్లున్నది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమో పరిపాలన, ఏం పరిపాలన రేవంత్ రెడ్డి? ఏం లేదు. ఏం లేదా అన్న మాటలు అని పెట్టివి అంతే. ఆయననా ఎన్ని అన్నాడు అన్నీ ఒట్టికి గాయాడోళ్ళకి బస్సు ఫ్రీ చేసి అంతే. ఏం లేదు అసలు. కాంగ్రెస్కి అంతే. కాంగ్రెస్ ఎప్పుడు గంతే ఏడుస్తుంది. కాంగ్రెస్ ఎప్పుడు చక్కగా చేసింది. నేను చూసి ఇస్తుంది మంచిగా. ఒక్కొక్కటి బియ్యము, సన్న బియ్యము, రేషన్ కార్డులు. ఏం బియ్యం? సన్న బియ్యం ఇచ్చినాడు. కవి ఇస్తున్నాడేమో, బియ్యం ఇచ్చాడేమో మొన్న. అసలు రేషన్ కార్డులు ఇస్తున్నాడా ఏమో, ఇస్తున్నాడు. ఇక్కడ రాలే. కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తుండు కదా. ఏమో లేని వాళ్ళకి ఇస్తాడేమో, ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తాడు. ఇందిరమ్మ ఇల్లు వచ్చే ఇళ్ళ కూడా ఇస్తున్నాడు. 5 లక్షలు కట్టుకుంటాను. 5 లక్షలు అక్కడ ఎక్కడ ఇస్తున్నాడు? మా దిక్కులే, ఇక్కడ ఏరియాలు ఇవ్వలేదు. ఇల్లున్నా సొంత ఇల్లు ఉన్నదా మీకు? ఉన్నది. నాకు ఇయ్యడు. నాకు సొంత ఇల్లున్నా నాకేడు ఇస్తాడు. కరెంటు బిల్లు కూడా ఫ్రీ ఇస్తాడు కదా. కరెంట్ బిల్లు కడుతున్నాం. జీరో బిల్లు ఒకటి వచ్చింది. రేషన్ కార్డు నాతే కాడ సెట్. మీ కొడుకులకు కూడా లేదా? వాళ్ళకు ఉన్నది. రేషన్ కార్డు లేదా నీకు? రేషన్ కార్డు లేదా? లేదు. రాపించుకునే మరి అప్లై నేను ఒక్కొనే ఉన్నా. ఇస్తారో ఇవ్వడానికి నేను. మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందులో కూడా లేదు నాకు రాసి. అందరూ అంతే. బీఆర్ఎస్ అంతే, వీళ్ళు అంతే, అందరికీ అంతే. రాజ్యం వెళ్ళేటోళ్ళు వాళ్ళ నింపుకుంటాడు. మనకెవరు ఇస్తాడు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయాడు తెలుసా? గోపినాథ చచ్చిపోయాడు. మన మంచోడేనా? ఏం మంచోడు గంటి ఆడు గట్టు అంతే. ఇక అందరు గట్ల తిరుగుతూ ఉంటాడా? ఎప్పుడెప్పుడు వస్తాడు? ఎవరు? గోపినాథ్ ఏడొచ్చిండు గోపినాథ్. నేను ఇప్పుడు అన్నా సారి వస్తుండే. ఈ రోజులు ఒకటి చేసిండు జర. ఏమున్నాయి మీకు? ఏమున్నాయి ప్రాబ్లమ్స్? ఇక అన్నీ నిధులు కర్రోళ్ళు ఉండే కానీ జర రోళ్ళు చేసిండు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, బై ఎలక్షన్ వేస్తారా మళ్ళీ? బీఆర్ఎస్ కు కాంగ్రెస్కి ఎవరికి ఓటేస్తారు? ఎవరికన్నా ఒకరికి వేయాలి. ఎవరికన్నా ఒకరికి వేస్తే రేవంత్ రెడ్డిగా నా పేరేంటి చెప్పాలి. వేసేటప్పుడు ఎవరికన్నా వేయాలి.
పేరు చెప్తే బాగుంటుంది. మాకు తెలియదు ఎవరికేసి, మాకు తెలిసిపోయింది అంత పబ్లిక్కే తెలుస్తుంది ఎవరికేసి, ఎవడు ఏం చేసిండు అంత పబ్లిక్. నాకు పింఛన్ కావాలి. అదే చెప్పు. నాకు పింఛన్ కావాలి. మా ఆయన చెడిపోయి 1 సంవత్సరం అయింది. సంవత్సరం అయింది. 10 महीने हो गए बेटा. हाँ 11 महीने हो गए. अब साल होता పింఛన్ होना मेरे को. ఇప్పుడు 10 సంవత్సరాలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై చేయలే, కేసీఆర్ ఉన్నప్పుడు లే మా ఆయనకి ఉండే. మీ ఆయనకు ఉండేనా? ఆయనకి ఉండే. నీకు షిఫ్ట్ కావాలి. నాకు లేదు చెయ్యి. నాకు ఈ పిల్లలు పెండ్లి అయిపోయిండ్రి, నేను ఒక్కదానే ఉంటా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? రేవంత్ రెడ్డి ఈయన క్యా నామ్ ఇస్కా అప్నా నవీన్ యాదవ్, ఆయనకే ఇస్తాం మేము. ఆయన వస్తాడు పిలిస్తే, మేము కూడా పోతాం ఆయన దగ్గర. ఏమైనా పరిస్థితి ఉంటే ఆయన చేస్తాడు, మంచిగా చేస్తాడు. తిరుగుతూ ఉంటాడు ఎప్పటికి. ఎప్పుడు ఏం అయితే వస్తాడు ఆయన, మేము కూడా పోతాము ఏమైనా పని ఉంటే. రేషన్ కార్డు ఉన్నదా మరి? రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటర్ లిస్ట్ ఉంది. 40 సంవత్సరం అయిపోయింది ఇక్కడ వచ్చి. కరెంటు బిల్లు? కరెంట్ బిల్ ఉంది, నల్ల బిల్ ఉంది. గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తుంది. కానీ 500 చేసినాడు, 500 చెయ్యలే. చేస్తలేడు. అడుగుతలేరా మరి మీరు? అడిగితే ఏమంటారు? 500 అడిగితే ఎవరికి చేస్తలేరమ్మా ఇప్పుడు అంటున్నారు. ఆ గ్యాస్ కంపెనీకి పోతే 500 ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి చూడు. నాకు ఫస్ట్ పింఛన్ కావాలి, నాకు పింఛన్ చెయ్యి. ఒకటి చేసుకుంటూ వస్తుండు కదా రేవంత్ రెడ్డి. మా ఆయనకి ఉండే, ఆయనకి నా పేరు మీద చెయ్యి. నాకు ఇప్పుడు 1 సంవత్సరం ఏం తినాలి, ఏం ఉండాలి, ఏం చేయాలి చెప్పు. బిడ్డలు పెళ్లిళ్ళు చేసేసినాం, వాళ్ళ ఇంటికి వాళ్ళు ఉన్నారు. మీ ఎమ్మెల్యే అప్పుడు అడగలేదా మరి? మొన్న రాలే కదా, ఇక్కడ వస్తే అడుగుతా. రాలే కదా, వస్తే అడుగుతా ఆయనకి. తిరుగుతా ఉన్నాడా గోపినాథ్? తెలుసా గోపినాథ్ చనిపోయింది కదా? చనిపోయాను. తిరుగుతాడా ఇక్కడ? తిరిగేటోడా? అప్పుడు తిరుగుతుండే, ఇప్పుడు చెడిపోయిండు కదా. వచ్చి మాట్లాడుతుండేనా? వచ్చి మాట్లాడుతుండే. ఇప్పుడు ఎవరికి వేస్తారు మరి మున్సిపల్ ఎలక్షన్లో? మళ్ళీ నవీన్ యాదవ్కే ఇస్తాం. మున్సిపల్ కాంగ్రెస్కే. కాంగ్రెస్కి దగ్గర ఉంటాడు కాదా ఆయన. ఏమన్నా అయితే వస్తాడు, మేము ఏమన్నా అయితే ఆయన దగ్గర పోతాము. ఇప్పుడు గోపీనాథ్ దగ్గర ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరు చేస్తుండ్రు? गोपीनाथ की जगह कौन बैठे रे अब बच्चे? अभी डिक्लेयर नहीं करे. కార్పొరేటర్ తిరుగుతారా మరి? కార్పొరేటర్ కాంగ్రెస్ లో వేయండి కదా, వస్తాడా? ఎట్లా ఉంది? బాగుంది. బీఆర్ఎస్ పీరియడ్లో 5,000 మంది ఇంటి గురించి అప్లై చేస్తే 400 మందికి ఇచ్చారు డబల్ బెడ్రూమ్లు. మిగతా 4,500 మందికి రోడ్డు మీద పారేసారు. అందుకే ఓడి పబ్లిక్ దింపేసింది. అలా అయింది. అదొకటే మెయిన్ రీజన్. మళ్ళీ వాళ్ళకెందుకు వీళ్ళకెందుకు అన్ని పుల్లలు పెట్టి అది ఇది మొత్తం ఖరాబ్ చేసేసారు చండాలంగా. ఉన్న పవర్ వాళ్ళు పవర్ యూజ్ చేసుకున్నారు. పేదోడు చచ్చిపోయినాడు. అందు గురించి తీసేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, అందరికీ చేస్తా అంటారు. ఆయన చేస్తాడు 100%. ఓపిక ఉండాలి. గవర్నమెంట్ పని ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం అవుతుంది. ఆప్షన్ అయితే ఉంది కదా. అయితే 10 సంవత్సరాలు ఉంది కదా. ఏం చేసిర్రు? ఏం చేయలే. ఉన్న వీళ్ళు ఇండిపెండెంట్ లీడర్ల మీద డిపెండ్ ఉండేది. వాళ్ళు ఏం చేసిర్రు? వాళ్ళకెందుకు వీళ్ళకెందుకు అని నలుగురికి తీసిర్రు, నలుగురికి పెట్టిర్రు. అట్లా వచ్చేసింది. అట్లా అవుతుందా? అందరికి సమానం చూడాలి కదా. ఎంక్వైరీ వాళ్ళు కూడా చేయాలి కదా. ఒక లీడర్ చక్కగా పని చేయకపోతే వేరే మనిషికి పెట్టాలి. అలా చేయలేదు. మొత్తం వాళ్ళ మీదనే అలా అయింది. మొత్తం వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసింది. అంటే చాలా మందికి పని కాలే. అట్లా అయిపోయింది. అయితే ఇప్పుడు మరి ఎలక్షన్ వస్తా ఉన్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్. సో మరి కాంగ్రెస్కి వస్తారా బీఆర్ఎస్? కాంగ్రెస్ ఉంటుంది ఫుల్ సపోర్ట్. బీఆర్ఎస్ ఏముంది? ఇప్పుడు వస్తే ఏం చేస్తుంది? ఏం పీక్తుంది? ఉన్నప్పుడు ఏం పీకింది, ఇప్పుడు ఏం పీక్తుంది? ఇప్పుడు ఏం చేస్తారు? రిమాక్ అయిన తర్వాత 5,000 మంది ఇప్పుడు క్వశ్చన్గా మారినారు. మాకు ఇల్లు రాలే, వాళ్ళకి వచ్చింది. మాకు కూడా రేకుల రూమే ఉంది, మాకు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మీకు ఇస్తా అని రాసుకున్నారు. ఎట్లీస్ట్ సోప్ అయినా ఉంది కదా వస్తుందని. మళ్ళీ లోన్ ఇస్తున్నారు, అది ఇస్తున్నారని ఫంక్షన్ హాల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిరు 2,000 మంది జనానికి.
సాయంత్రం పోతే లేదంట, ఎలక్షన్ ముందా? పెండింగ్ పడింది అని, కోడ్ పడింది అని పెండింగ్ వేసారు. మా అమ్మ నాకే తిట్టింది, ఎలక్షన్ ఏం రా తీసుకెళ్లి కూర్చోబెట్టినా అని. ఉన్న ఫ్యాక్ట్ మాట మాట్లాడుతున్నాను. అదే అప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ టైంలో ఉన్నమాట. అమ్మ ఇంటర్వ్యూ కూడా తీసుకో, కూర్చున్నదా లేదా మాట్లాడినా కానీ మళ్ళీ. అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, ఒక మెయిన్ మనుషులకి చేస్తున్నారు. చేయలేదని కాదు, రోడ్లు వేసిరు, మున్సిపల్ లైన్స్ వేసినారు, కొంచెం కాలువల పనులు చేస్తున్నారు, ఫండ్ పెట్టిరు. వాళ్ళు పెట్టలేదని చెప్తలేరు, చేస్తున్నారు. అంటే 90% చేయాల్సింది వాళ్ళు చేసినారు, 50% అనేది చేసినారు. వాళ్ళు చేయలేదని చెప్తలేను, చేసినారు. కానీ పేదోళ్ళకి మర్చిపోయినారు. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకేమున్నాయి మీకు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పథకం అంతే చాలా పెద్ద కళ పేదోళ్ళకి, పెద్దది. అదే రిజెక్ట్ అయ్యారు, అందులోనే ఫెయిల్ అయ్యారు వాళ్ళు. అట్లా ఇప్పుడు మేడం పక్కన ఉన్నోళ్ళు, ఎమ్మెల్యే పక్కన ఉన్నోళ్ళు పనులు చేపించుకున్నారు, వెనక ఉన్నోళ్ళు వెనకనే పడిపోయిండు. లాస్ట్కి ఎమ్మెల్యే ఇట్లా అయిపోయింది. కానీ పనులు కాలే. ఏ గవర్నమెంట్ అయినా ఉండని, పని చేస్తేనే ముఖ్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు మా రేషన్ కార్డు నవీన్ సార్కి సీట్ ఇస్తే ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది. చేయకపోయినా కూడా మేము ఇంటికి పోయి అన్నా అంటే వస్తాడు ఆయన. అట్లా మనిషి నవీన్కి ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ టైం మాగంటి ఆయన గెలకపోతుండే, నవీన్ అన్న గెలుస్తుండే. సెకండ్ లీడ్ నవీన్ అన్నదే ఉంది. ఇప్పుడు ఆయన 100% గెలుస్తాడు. నవీనే ఓట్లు ఆయనకే పడతాయి. వాళ్ళకి నవీన్కే ఇవ్వాలి. ఫేస్ రీడింగ్ చాలా ఉంది నవీన్ అన్నకి, పవర్ కూడా మంచిగా ఉంది. ఏమన్నా మాట ఆడ పని అయిపోవాలంటే పని అయిపోతుంది. అట్లా ఉంది అన్నది. ఇప్పుడు నలుగురు ఆలోచిస్తూ ఉన్నారు కదా టికెట్ కోసం. ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు అలా లీడ్ ఎవరికి వస్తుంది వాళ్ళకి సీట్ ఉంటుంది, లేకుంటే ఇండిపెండెంట్ ఎవరికి తీస్తారో తెలీదు. 10 మంది నిలబడినారు కదా, అలా ఉంది. బీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదు. బీఆర్ఎస్ గెలిచే అవకాశం చెప్పలేం. వాళ్ళ లీడ్ వాళ్ళకు ఉంటుంది. ఎమ్మెల్యే లీడ్ చూస్తారు, బీఆర్ఎస్ లీడ్ చూస్తారు. దాన్ని కూడా క్యాల్కులేషన్ చేస్తారు కదా, అది చెప్పలేం. మాగంటి వాళ్ళు చనిపోయారు కాబట్టి అయితే వాళ్ళ భార్యకి ఇస్తే కొంతమంది అంటారు బాగుంటుంది, కొంతమంది ఏమో వాళ్ళ మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్య. ఆమె భార్య ఎక్కడ విజిట్ చేసింది? ఇక్కడ తెలుగు మళ్ళీ ఫేస్ రీడింగ్ ఉందా? లేదు. ఖాళీ మాగంటి పేరు మీద ఆమె నిలబడుతుంది. బీఆర్ఎస్లో అంటే ఇప్పుడు హక్కుదారులు అంటే ఆమె భార్యనే. ఉన్న వాస్తవం మాట చెప్తున్నా, భార్యకే ఇవ్వాలి. ఒకవేళ లీడ్ వస్తే గెలుస్తుంది ఆమె. కానీ గెలిచే ఛాన్స్ లేదు ఇక్కడ. ఎందుకంటే చాలా పెద్ద రిమార్క్ ఏమంటే డబుల్ బెడ్రూమ్ రిమార్క్ అయిపోయింది వాళ్ళది, ఆ పార్టీది. ఓకే. ఇక్కడ చేసిర్రు పోయి, సిటీలో చేసిర్రు, డిస్టిక్లో చేయలేదు. ఈ మధ్యలో వాళ్ళే ఆ పార్టీ జెన్యున్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, కానీ మధ్యలో వాళ్ళే ఆపుతున్నారు. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ టైం ఎవరైనా లీడర్లు ఉంటే జెన్యున్ ఉండాలి, అందరికి సమానం చూడాలి. వీళ్ళకి ఒక రకం వాళ్ళకు ఒక రకం చూడొద్దు. అలాంటి మనిషి అంటే నవీనే ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరమే అయింది కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. పింఛన్లు కానీ రేషన్ బియ్యం అయితే 3 నెలలు ఇచ్చిర్రమ్మా. ఎప్పుడో జూన్లో ఇచ్చిర్రు అనుకుంటా. ఇప్పుడైతే ఉన్నది మంచిగానే. ఇక లోన్లు ఇస్తాడు కదా మంచిగా. ఏమో లోన్ సంగతి అయితే నాకు మాకు తెలియదు అసలు. మేము లోన్ తీసుకోలేదు, మాకు తెలియదు. ఎంతమంది ఉంటారు ఇక్కడ మొత్తం? వీళ్ళు పబ్లిక్ లబ్ధిదారులు రేషన్ కార్డు ఉన్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అయితే బాగానే ఉన్నారు, అందరికి ఉన్నది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండు కదా, ఇప్పుడు నాది కూడా కొత్తదే. ఎందుకంటే నాది అక్కడ ఉండే కదా, మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినాం మేము. మీకు ఎప్పుడు వచ్చింది? మాకు ఇప్పుడే వచ్చింది, మొన్న జూన్లో. రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చిందా? రేవంత్ రెడ్డి వచ్చినాక. అంతకుముందు లేకుండా? అంతకుముందు ఉండే కానీ మాది అక్కడిది ఉండే కదా రేషన్ కార్డు, అక్కడిది ఉండే మాది. ఇప్పుడు ఎన్ని రోజుల కాదు అప్లై చేస్తే వచ్చింది మీకు? మాకు నెల రోజులకు వచ్చింది, 1-2 నెలలకు వచ్చింది. కొత్త రేషన్ కార్డు 2 నెలలకు వచ్చింది. చాలా మందికి అప్లై చేసి కూడా రాలేదు, కొంతమందికి రాలేదా ఏం తెలియదు కానీ మాకు వచ్చింది. తీసుకుంటా బియ్యం మరి? తీసుకున్నాం మేము, జూన్లో ఇచ్చిర్రు. మంచిగా అవుతున్నాయా?
మంచిగానే ఉన్నాయి, బియ్యం అయితే బాగానే ఉన్నాయమ్మా. ఇక్కడ మీ ఎమ్మెల్యే గోపీనాథ్ తెలుసా? చనిపోయింది తెలుసా? చనిపోయింది తెలుసు. ఎట్లుండే ఇక్కడ వస్తుంటారా? నేను ఒక్కసారి 2 సార్లు చూసిన ఇక్కడ వచ్చినప్పుడు, 15 ఆగస్టుకి 26 జనవరికి అప్పుడు చూసి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడతారు, బై ఎలక్షన్. ఎవరికి ఓటేస్తారు? మాది ఇంకా ఇక్కడికి రాలేదమ్మా ఓటింగ్, అక్కడిది ఉండే మాది. మరి ఇక్కడ ఇప్పుడు ఓటింగ్ రావాలంటే ఎట్లా చేయాలి మరి? అప్లై చేయాలి. అప్లై చేయాలనా? చేస్తూ వస్తుందా మరి? మా అక్కడే ఉన్నాయి మరి, ఇక్కడ రాలేవు ఇంకా ఓటింగ్స్ అయితే. ఇప్పుడు చేస్తూ వస్తాయా మరి? చేస్తారు. అయితే ఇప్పుడు ఎవరికి వేస్తారు మరి? ఇప్పుడు ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ కానీ ఇప్పుడు బై ఎలక్షన్, ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఇస్తాం కదమ్మా, అవునా కదా?